హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించిన హవాల్దార్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇది చూసుకోవచ్చు. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇక్కడ నాన్ టెక్నికల్ హవాల్దార్ వచ్చేసి ఎగ్జామినేషన్ 2024. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు 27 జూన్ నుండి 31 ఇక్కడ జూలై వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 31 జూలై అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు విండో ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 16 ఆగస్టు, ఇక్కడ 17 ఆగస్టు అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్లో అయితే ఉండడం అయితే జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు మీ యొక్క అప్లికేషన్ సంబంధించింది సో ఈ యొక్క ఇక్కడ నెంబర్ని ఫోన్ చేసి మీరైతే ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడైతే వేకెన్సీస్ చూసుకుంటే ఎంటీఎస్కి వచ్చేసి 4887 వేకెన్సీ అనేది ఉన్నది. తర్వాత హవాల్దార్కి వచ్చేసి సిబిఐసి అండ్ సిబిఎన్ 3439 వేకెన్సీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పీడబ్ల్యూడీ సంబంధించినది ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 1 ఆగస్టు 2024 వరకు అయితే కట్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడైతే చూసుకోండి. అండ్ మనకు రిజర్వేషన్ వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ వైస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పూర్తిగా వాళ్ళు డీటెయిల్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో మీకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది ఇచ్చేస్తాను, అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో మనకు 1 ఆగస్టు 2024 వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో దీనికి వచ్చేసి ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్. సో ఓన్లీ మీరు 10th పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అది మనకు ఎగ్జామ్ వచ్చేసి అంటే రిజల్ట్ వచ్చేసి మనకు 1 ఆగస్టు 2024 వరకు అయితే రిజల్ట్ వచ్చిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ యొక్క ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అక్కడ నుండి అయితే మీరు జాగ్రత్తగా అయితే చదివి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఎంటీఎస్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మనకు న్యూ వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు కదా, సో ఫ్రెషర్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళు ఇక్కడైతే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఇక్కడైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ వచ్చేసి మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కొత్త క్యాండిడేట్స్ వాళ్ళు ఇక్కడ మనకు న్యూ వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు కదా, సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి, 1 టైం రిజిస్ట్రేషన్ అనమాట. సో ఆ యొక్క వీడియో అయితే ఏ విధంగా చేయాలో రిజిస్ట్రేషన్ నేను ఆల్రెడీ అయితే వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఆ యొక్క వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు పాస్వర్డ్ అయితే ఏం పెట్టుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు డాష్బోర్డ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మనకు రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు లైవ్ ఎగ్జామినేషన్, సో మనకు సంబంధించిన ఏ నోటిఫికేషన్ మనకు యాక్టివ్లో ఉన్నాయో ఇక్కడైతే అవపడుతుంది అనమాట. సో మనకు కావాల్సింది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్, సో హవాల్దార్ సిబిఐసి సిబిఎన్ ఎగ్జామినేషన్ 2024. సో ఇక్కడ ఆన్లైన్ డేట్, తర్వాత ఇక్కడ లాస్ట్ డేట్, తర్వాత పేమెంట్, తర్వాత ఇక్కడ కరెక్షన్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూసుకోండి. సో తర్వాత ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇన్స్ట్రక్షన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ ఫామ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు డాష్బోర్డ్ అయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకు ఈ విధంగా అయితే ఎర్రర్ అయితే షో అవుతుంది. సో ఇక్కడైతే ప్లీజ్ రివ్యూ యువర్ పర్సనల్ డీటెయిల్స్ కేర్ఫుల్లీ, ద డీటెయిల్స్ ఆటోమేటికలీ పాపులేటెడ్ ఫ్రమ్ ద 1 టైం రిజిస్ట్రేషన్ సో డాటా. సో మనకు 1 టైం రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఉన్నదో సో అదే విధంగా ఇక్కడైతే మనకు పాపప్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారో సో అప్పుడైతే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కానీ పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం అసలు అయితే చేంజ్ చేయలేము, ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్లో అయితే సేవ్ చేసుకున్న తర్వాత ఇది ఇంపాసిబుల్. సో ఇదైతే మనం ఎడిట్ మాత్రం చేయలేము. సో ఇక్కడైతే చూసుకున్న తర్వాత డీటెయిల్స్, సో ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే సేవ్ అయిపోయిన తర్వాత ఒక మీద క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే
క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మనకు కావాల్సింది 10th స్టాండర్డ్ కాబట్టి ఇక్కడ మనకు ఆటోమేటిక్ అనేది 10th స్టాండర్డ్ అయితే వచ్చేస్తుంది. సో ఎందుకంటే మనకు ఎంటీఎస్ వచ్చేసి ఓన్లీ 10th పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అడిగారు. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడైతే డిప్లొమా ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10th స్టాండర్డ్ అయితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే ఎడ్యుకేషనల్ పాస్ వచ్చేసి ఇక్కడ పాస్‌వర్డ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మన యొక్క ఇయర్, తర్వాత ఇక్కడ స్టేట్ అనేది ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుందన్నమాట. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు 10థ్‌లో ఎన్ని పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే సేవ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఓకే మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే అడిషనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే సర్వింగ్ చేసి ఆర్మీ ఫోర్స్‌లో ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ సర్వీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ నో ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఆఫ్ అయిపోతుంది. తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడైతే యెస్ ఎయండి. యెస్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అయితే ఇక్కడైతే ఎస్సీ, ఎస్టీ అనేది మీకు సంబంధించినది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ వద్దంటే ఇక్కడ నో మీదే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ టు యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సిషన్ జాబ్ ఇక్కడ ఆపర్చునిటీ ఉన్నాయి కదా! సో ఇదైతే మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు సంబంధించిన ఆపర్చునిటీ అనేది వాళ్ళు అందజేయడం అయితే జరుగుతుంది అంటున్నారు. సో ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. సో మీరు యెస్ చేసినా, నో చేసినా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు 3 ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు దగ్గరున్న ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా చూసి. సో మీకు దగ్గరున్న ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ అనేది ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ థర్డ్ ప్రిఫరెన్స్ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు పేపర్ ఏ లాంగ్వేజ్‌లో కావాలంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత వెరిఫై మీడియం. సో ఇంకోసారి అయితే మీ యొక్క పేపర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు బెంచ్ మార్క్ డిజబిలిటీ ఇక్కడ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫిజికల్ లిమిటేషన్. సో ఇదైతే పీడబ్ల్యూడీకి సంబంధించిన వాళ్ళది. సో నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనకు 3 ప్రిఫరెన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 3 ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు సంబంధించిన 40, 50 కిలోమీటర్ దగ్గర ఉన్న ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసేయండి. తర్వాత ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ అనేది జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇక్కడ మనకు అవుపడుతుంటాయి. సో ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో మీకు ఎగ్జామినేషన్ వచ్చేసిలో మీకు పేపర్ ఇక్కడ ఇంగ్లీష్‌లో ఉండాలా, తెలుగులో ఉండాలా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ వెరిఫై ఇంకోసారి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫిజికల్ లిమిటేషన్ వచ్చేసి ఇక్కడ నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు స్టేట్ సంబంధించిన కోడ్స్ అయితే ఇవ్వాలి. సో పోస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. సో ఇదైతే జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట. మన మిలిటరీ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మనకు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు స్టేట్ కోడ్ అయితే. సో ఫిల్ ఆఫ్ ఆల్ బాక్సెస్ ఈస్ మ్యాండేటరీ. హౌఎవర్ ఇఫ్ యూ వాంట్ టు ఇక్కడ లిమిటెడ్ ప్రిఫరెన్స్ దెన్ ఎంటర్ ఎక్స్ ఇన్ రిమైనింగ్ బాక్స్. సో మీకు సంబంధించిన ఇక్కడ ఎన్ని కోడ్స్ అయితే ఇస్తారో ఈ యొక్క బాక్స్‌లో సో అన్నైతే ఇక్కడైతే నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సపోజ్ ఇక్కడ తెలంగాణ వచ్చేసి ఇక్కడ 63 అనేది కోడ్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే చూపెడతాను. సో ఇక్కడ తెలంగాణ. తర్వాత ఇక్కడ ఆంధ్ర వచ్చేసి ఇక్కడ 61 అనేది ఉన్నది. సో ఇక్కడైతే 61 అనేది ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ థర్డ్ వచ్చేసి సో మీకు సంబంధించిన ఇక్కడ థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీకు సంబంధించిన కోడ్స్ అనేది మీకు ఎన్ని స్టేట్స్‌కి అయితే మీరు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారో అన్ని స్టేట్స్ సంబంధించిన ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసిన తర్వాత మిగతా మీకు అన్ని కాకుండా మీకు సంబంధించిన ఇక్కడ అన్ని బ్లాంక్‌లో మీకు సంబంధించిన ఇంపార్టెంట్ పెట్టుకుంటే తర్వాత ఇక్కడ ఎక్స్ మీద అయితే ఇక్కడ దీంట్లో ఇచ్చేసి ఎక్స్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనేది ఎక్స్ అనేది రిమైనింగ్ బాక్స్‌లో అయితే వచ్చేస్తాయన్నమాట. సో ఈ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఫోటోగ్రాఫ్ వచ్చేసి లైవ్ అయితే క్యాప్చర్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి. సో మనకు ఇక్కడ క్యాప్ కానీ మార్క్స్ కానీ ఇక్కడైతే గ్లాసెస్ కానీ అయితే ఉండొద్దు. సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే మీరు ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ లైవ్ ఫోటో ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేది మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది ఈ విధంగా. సో ఇక్కడైతే మనకు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ బాక్స్ ఉంటుంది. బాక్స్ లో మీ యొక్క ఫేస్ అనేది క్యాప్చర్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఫేస్ అనేది క్యాప్చర్ అయితే ఇక్కడ ఆటోమేటిక్ అనేది తీసుకొస్తుంది ఈ విధంగా లోడింగ్ అయిపోయిన తర్వాత.
అండ్ ఒకవేళ మీకు లైవ్ క్యాప్చర్ ఇక్కడ సర్వర్ వస్తే మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉన్నాయి కదా, సో దీన్ని స్కాన్ చేసి మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ అనేది, సో ఆ యాప్లో మీరు యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ నుండి అయితే డైరెక్ట్ అయితే ఫోటో అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు మన యొక్క సిగ్నేచర్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. 10 to ఇక్కడ 20 KB అనేది ఇచ్చారు. ఇక్కడైతే చూసుకోండి. సో ఇక్కడైతే అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఫామ్ ప్రివ్యూ అయితే చూసుకోండి. సో మీ యొక్క డీటెయిల్స్ అయితే 1-2 సార్లు అయితే జాగ్రత్త అయితే చూసుకోండి. సో ఇక్కడ అన్ని చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ తర్వాత మన యొక్క ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడైతే సిటీస్ కోడ్ అనేది జాగ్రత్త చూసుకున్న తర్వాత అండ్ ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ చూసుకున్న తర్వాత అన్ని కట్టుకుంటే ఇక్కడైతే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అన్ని కట్టుకుంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో దీంట్లో అయితే టిక్ అనేది ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అప్పుడు కదా, సో ఈ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి సో ఇక్కడ ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా క్యాప్చర్ అనేది ఇచ్చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ నుండి అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడైతే మనకు ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్. సో మనకు కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అనేది ఆటోమేటిక్గా అట్లే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనకు అడ్మిట్ కార్డ్ వచ్చేదాకా వాళ్ళు అట్లే మనకు కంటెంట్ వెరిఫికేషన్ అయితే వాళ్ళు అట్లే సబ్మిట్ అయితే చేస్తారనమాట. సో తర్వాత మనకు ఓన్లీ మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో కంటెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు అట్లనే చూపెడుతుంది, ఎందుకంటే మన యొక్క ఫామ్ అనేది ఇంకా యాక్టివేట్ కాలేదని అర్థం. సో మీరైతే దీనిపైన ఎటువంటి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ నుండి మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు గో టు డెస్క్బోర్డ్ మీద క్లిక్ చేసేసి మనకు డెస్క్బోర్డ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మై అప్లికేషన్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన అప్లికేషన్ అది ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ నుండి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే అప్లికేషన్ స్టేటస్ అయితే వస్తుంది. సో మనకు ఇక్కడ సక్సెస్ అని చూపెట్టింది, తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి అప్లోడ్ అని చూపెట్టింది. తర్వాత పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడైతే నాకు ఎటువంటి పేమెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఎక్స్పెంట్ అయితే చూపెట్టింది. తర్వాత ఒకవేళ మీకు పేమెంట్ ఉంటే ఇక్కడైతే మనకు పెండింగ్ అయితే చూపెడుతుంది. సో మీరు ఇక్కడ నుండి అయితే ఇక్కడ మీకు సంబంధించిన అనేది అన్ని స్టేటస్ అనేది చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మనం అప్లికేషన్ చేసిన తర్వాత అండర్ కేటగిరీ వాళ్ళకు 100 రూపీస్ ఉంటాయి కదా, సో మీరు అక్కడ నుండి అయితే పేమెంట్ అయితే లాస్ట్కి సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ అయితే చూపెడుతుంది. సో మీరు పేమెంట్ పోయి డైరెక్ట్గా అక్కడ నుండి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఇక్కడ నుండి ప్రింట్ తీసుకోండి, తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.